కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మైక్రోబయాలజీ టెక్నీషియన్ జిమ్మి రాజు, బయోకెమిస్ట్రీ ఎల్టీ గోపాలకృష్ణ, పాథాలజీ ఎల్టీ ప్రసాద్లు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. మెయిల్ ద్వారా ఒకేసారి 50 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దాంతో విద్యార్థుల నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకుంది కమిటీ. తమ ఫోటోలు అసభ్యకరంగా తీసి వన్ టైం వ్యూ ద్వారా తమ వాట్సాప్కి పంపించేవారని కంప్లైంట్ చేశారు. రూమ్కి రమ్మని బెదిరించడం, డబ్బులు ఇస్తానని అనడం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక దీనిపై స్పందించిన సీఎం వేధింపులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సింధు. రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ వివాదం అయితే చిలికి గాలివానగా మారింది. మొత్తం రాష్ట్రాన్నే కుదిపేసిందని చెప్పుకోవచ్చు. ఈ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మైక్రోబయాలజీ టెక్నీషియన్స్ జిమ్మి రాజు, అలాగే బయోకెమిస్ట్రీ ఎల్టీ గోపాలకృష్ణ, పతాలజీ ఎల్టీ ప్రసాదులు ఈ అమ్మాయిల పట్ల తీవ్రంగా అసభ్యంగా ప్రవర్తించారు. వారు ల్యాబ్ చేస్తున్న సమయంలో వారు ఫోటోలు తీసి వారికే షేర్ చేస్తూ వారిని బ్లాక్మెయిల్ చేశారనే కథనం అయితే తీవ్రంగా రాష్ట్రాన్ని కుదిపేసిందని చెప్పుకోవచ్చు. మొత్తమే చూసుకున్నట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వీరి తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దానిపై ఉన్నతాధికారులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది సీఎం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కూడా తీవ్రంగా స్పందించారు. రంగరాయ మెడికల్ కాలేజ్ విద్యార్థుల పట్ల లైంగిక వేధులకు సంబంధించి ఒక 10 మంది ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. కమిటీ దృష్టికి అయితే పలు విషయాలు వచ్చాయని చెప్తున్నారు. ఈమెయిల్ ద్వారా కూడా ఈ అమ్మాయిలు ఒకేసారి 50 మంది అమ్మాయిలు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో విద్యార్థుల నుంచి లిఖితపూర్వకంగా కమిటీ అయితే వివరణ తీసుకుందని చెప్తున్నారు. శరీరాన్ని తాకుతూ బొగ్గలు నిమురుతూ వికృతి చేష్టలు చేస్తూ తమకు నరకాన్ని చూపించారని, ఎవరికి చెప్పుకోవాలో తెలియని దీనస్థితిలో తమ రోజులు గడిపామని ఇంకా సహించలేక కమిటీకి అయితే ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. తమ ఫోటోలను అయితే అసభ్యకరంగా తీసి వన్ టైం యూజ్ ద్వారా తమ వాట్సాప్ పంపించేవారని చెప్తున్నారు. ఈ వన్ టైం యూజ్ ద్వారా చూసిన తర్వాత అది వేరే వారికి కూడా ఫార్వర్డ్ చేసి ఫిర్యాదు చేయడానికి కూడా వీలు లేకుండా పంపించేవారని కూడా విద్యార్థులను అయితే ఆరోపిస్తున్నారు. రూమ్ క్రమంగానే బెదిరించడం, డబ్బులు ఇస్తానని అనడం కూడా జరిగిందని కూడా చెప్తున్నారు. మద్యం సేవించి బూతులు తిప్పేవారని కూడా తమ మాట వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని కమిటీ దృష్టికి అయితే విద్యార్థులు తీసుకొచ్చారు. రంగరాయ మెడికల్ కాలేజీ ఘటనపై అయితే ప్రభుత్వం సీరియస్ అయింది. విచారణ చేసి కమిటీ నివేదిక ఇవ్వాలని కూడా కలెక్టర్ అయితే ఆదేశాలు అందాయి. ఈ మేరకు అయితే కలెక్టర్ కూడా కొద్దిసేపటి క్రితం కాలేజీని అయితే సందర్శించడం జరిగింది. విద్యార్థులతో అయితే మాట్లాడడం జరిగింది. విద్యార్థులు పూర్తిగా జరిగిందంతా కలెక్టర్ దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ గురువు స్థానంలో ఉండి అసభ్యకరంగా ప్రవర్తించడం పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే ఇక్కడ ఉన్న కొంతమంది కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సిన కాలేజీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అలాగే ఇంత జరుగుతున్నా అంటే సుమారు 50 మంది విద్యార్థులపై ఇలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నా వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం, విద్యార్థులు ఎవరికి చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో కమిటీకి అయితే ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం అనేది చాలా దారుణం అని కూడా ఇక్కడ ఉన్న కొంతమంది నేతలు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎవరైతే లైంగిక వేధింపులకు పాల్పడ్డారో వాళ్ళనైతే విధుల నుంచి సస్పెండ్ చేయాలని కూడా వెంటనే ఒక ఆదేశాలు అందాయి. ఈ 4 ఉద్యోగులను కూడా ఇప్పటికే సస్పెండ్ చేశామని చెప్తున్నారు. తదుపరి అంటే ఈ సస్పెండ్ చేసిన తర్వాత విచారణ ఇంకా కొనసాగుతుంది. దానిపై కూడా సీరియస్ గా ఉన్న ప్రభుత్వం అసలు వీళ్ళని ఉద్యోగంలో ఉంచాలా లేకపోతే రిమూవ్ చేయాలనే విషయంపై కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థుల పట్ల లైంగిక వేధింపుల వివాదం అయితే రాష్ట్రాన్ని కుదిపేసింది. మొత్తం మీద దీనిపై కూడా ముఖ్యమంత్రి అలాగే మంత్రులు కూడా సీరియస్ గా ఉన్నారు. మొత్తం మీద కలెక్టర్ కూడా కొంతసేపటికి ఈ కమిటీకి విచారణలో ఏం జరిగింది అనేది కూడా ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఒక ఇది ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. మొత్తం మీద కాకినాడలో ఈ 50 మంది విద్యార్థులను చేసిన ఫిర్యాదు అయితే తీవ్ర సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు.